సినిమాతోనే నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తాజాగా చేసిన చిత్రం సోలో. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిషా అగర్వాల్ కథానాయిక. ప్రేమ కథకు సెంటిమెంట్ ను మేళవిస్తూ దర్శకుడు పరశురామ్ రూపొందించిన సోలో ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ఫిలిం నగర్ క్లబ్ లో విజయోత్సవ సభ నిర్వహించింది. ఎందుకో తన నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతుడు. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద వాడు అనాథ, వెనక ముందు అడిగి ఎవరు. వైష్ణవ్ అంటే చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా. వైష్ణవ్తో పరిచయం పెంచుకోవాలరా, ఏం పర్లేదు. నేను తినేరా ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హీరోషిమా తానే పేల్చేసిందిరా. 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పొయ్యాలనుందిరా. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి. లవ్ స్టోరీ ఎంత సక్సెస్ అవడానికి కారణం మేము చేసిన పబ్లిసిటీ కంటే మీడియా చేసిన పబ్లిసిటీ చాలా ఆనందంగా ఉందండి. సినిమా చిన్నది పెద్దది అనేది పక్కన పెడితే ఒక మంచి సినిమాని మేము ఎంతవరకు తీసుకెళ్ళాలనేది మాకు తెలియదు. బట్ నెట్లో రివ్యూస్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ఒక మంచి సినిమాని మంచి సినిమాగానే ప్రొజెక్ట్ చేసి దీన్ని జనాల్లోకి సాధ్యమైనంత వరకు మీరు తీసుకెళ్లారండి. సో ఈ రన్నింగ్ సక్సెస్ఫుల్ అనే ప్రెస్ మీట్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అప్పుడు ఒక 160 థియేటర్లు రిలీజ్ చేసామండి. రిలీజ్ చేసినప్పుడు అదే ఒక చిన్న సినిమా కదా అన్ని థియేటర్లు ఎందుకు అని చెప్పి మా ప్రొడ్యూసర్ని అంటే శ్రీనివాసులు చాలా మంది చెప్పారు. బట్ తను సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఎట్ ఏ టైమ్ ఇక్కడ ఏపీలో 160 థియేటర్స్, తర్వాత ఓవర్సీస్లో కూడా బాగా రిలీజ్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ థియేటరు ఫుల్ ఆక్యుపెన్సీతో, అంటే ఏ కాన్ఫిడెన్స్తో అయితే సాలిడ్ లవ్ స్టోరీ అని పెట్టానో ట్యాగ్ లైన్, అదే రేంజ్లో ఈ సినిమాని హిట్ చేశారండి. చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్, ఎస్పెషల్లీ నా రైటింగ్ సైడ్ కానీ, హీరో రోహిత్ పెర్ఫార్మెన్స్ సైడ్ కానీ, లేదంటే ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు, జయసూద్ గారి క్యారెక్టర్స్ వాళ్ళ దాని గురించి కానీ చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి నన్ను మెచ్చుకున్నారు. రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులు చూసి తనలోని. వంశీకృష్ణ, రుచిక బబ్బర్ జంటగా ఆనంద్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పేరెంట్స్. యువతరం ఆలోచనలకు సెంటిమెంట్ ను జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను హీరో వంశీకృష్ణ నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో రూపొందిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. పేరెంట్స్ అనే టైటిల్ పెట్టినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఏంటి, ఎవరు యూత్ రారు, ఇది అది అంటూ ఉండేవారు. అది నాకు నిజంగా తెలియదు, యూత్ వస్తారా రారా అలాంటివి తెలియదు. బట్ వన్ థింగ్ ఏంటంటే, యూజువల్గా ఎంటర్టైన్మెంట్ అంటే ఆడియన్స్ని ఆకట్టుకునే సినిమా తీయడం అనేది ఎంటర్టైన్మెంట్. బట్ మనకి ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనేది అయిపోయింది బేసికల్గా. థియేటర్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే సినిమా అవుతుంది అనేది పూర్తి నమ్మకంతో సినిమా చూసిన తర్వాత
మళ్ళీ చెప్తున్నా పూర్తి నమ్మకంతో 24 ఏళ్ళ అనాథ అబ్బాయికి అమ్మ ఎలా ఉంటుందో నాన్న ఎలా ఉంటుందో కూడా తెలియదు. అతను జర్నీ స్టార్ట్ చేస్తాడు. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా, పొట్టిగా ఉంటారా, పొడుగ్గా ఉంటారా, చనిపోయారా, బతుకున్నారా, కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా కూడా తెలియని పరిస్థితి ఆ కుర్రాడు. అలాంటి కుర్రాడు జర్నీ స్టార్ట్ చేసి తను వాళ్ళని ఎలా కలిసాడు, ఏమి అనుకున్నాడు అనే విధానం మీద తీసిన సినిమా అండి ఇది యాక్చువల్గా. సో ఒక మంచి కథతో మేము ముందుకు వస్తున్నాము. సో తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్స్ అలాట్. నా పేరు చందు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. సహస్ర అంటే చాలా ఇష్టం. నువ్వు ట్రైనింగ్ ఫినిష్ చేసి మా నాన్నని కన్విన్స్ చేసి నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. ఈ ఐఏఎస్ని మళ్ళీ సంపాదించగలను, కానీ అమ్మ నాన్నని ఇప్పుడు కాకపోతే మళ్ళీ కలవడం కష్టం. కానీ నీకు జాబ్ లేకపోతే మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేయరు. నాకు ఇప్పుడు ఈ జాబ్ కంటే కూడా వాళ్ళని వెతకడం చాలా ఇంపార్టెంట్. ఎన్నాళ్ళు వెతుకుతావు? 1 month, 2 months? చెప్పు, నాకు టైం లిమిట్ చెప్పు. కానీ మా అమ్మని కలిసిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియదు. నేను నీ కొడుకునమ్మా అని చెప్పలేను. ఒకవేళ చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని నాకు భయంగా ఉంది.